దేవుడా దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష. ఇలా చూడండి, ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 3 అవుతుంది. బయట వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. అసలు ఈ పాటికేనండి క్యాంపింగ్ వీడియో ఏమాత్రం లేట్ అవ్వకుండా ఈ పాటికి వచ్చేసి ఉండాలి. కానీ ఏమైందంటే మా అన్నయ్య వాళ్ళు, అంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వస్తుంటే ఫ్యామిలీ తోటి ఆటో మీద వస్తుంటే ఒక కారు వచ్చి ఆటోని గుద్దేసింది అనమాట అండి. దానివల్ల ఏమైందంటే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంది జరిపోయింది. అందుకే క్యాంపింగ్ వీడియో అనేది లేట్ అయింది, దానికి క్షమించండి. ఇప్పుడు ఏంటంటే ఏమాత్రం లేట్ అవ్వకుండా ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతుందండి, అది కూడా స్పెషల్గానే. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేది. మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. పైగా చాలా రోజుల నుంచి అండి మొబ్బేస్తూనే ఉంది, సూర్యమాయని కూడా చూడలేదు. అందుకే ఇంత మంచి ఎదర్లో క్యాంపింగ్ చేస్తే అదిరిపోద్దండి, అది కూడా ఒక అందమైన ప్లేస్లోకి స్పెషల్గా వెళ్ళి చేయబోతుందండి క్యాంపింగ్ అనేది. ఇంతకీ నా వల్ల క్యాంపింగ్ నీడి ఆగిపోయింది. నేనేమో తాళం చేయట్టుకుపోయాను, డ్రోన్ వెళ్ళి ఇంట్లో ఉండిపోయింది. నేను మా అక్క హాస్పిటల్లో ఉండటం వల్ల హాస్పిటల్లో ఉన్నాను. నేను తాళం చేయి నా దగ్గర ఉండిపోయింది. మన అశ్వాగడికి అయితే నీట్గా సామానం అంతా సర్దేశానండి. జాగ్రత్త బాబు, ఒక్కడ వెళ్తున్నావా? నాకేం భయంగానే ఉంది. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. ఈ పాలు బండి ఎక్కుతుంది, సింపుల్గానే అనిపిస్తుందిలే, అలవాటు అయింది. ఎంతకేనండి మన హెడ్కి హెల్మెట్ పెట్టాను, హెల్మెట్ లోపల మైక్ కూడా పెట్టాను అనమాట. అసలు వాయిస్ ఎలాగ వస్తుందో తెలియదు. ఇంతకు ముందు వీడియోలో అయితే వాయిస్ అంత క్లారిటీగా వచ్చేది కాదు. ఇప్పుడు ఎలాగ వస్తుందో చెప్పండి మీరే. ఎందుకే మీకు చెప్పలేదు కదండి మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నాం అన్నది. మా ఊరు నుంచి 70 కిలోమీటర్లు క్యాంపింగ్ అనేది వేస్తున్నామండి, అది కూడా ఒక అందమైన అడుగులోకి వెళ్ళి. మీరు గమనించారా, మన అశ్వగడికి ఒకటి మిస్ అయింది. చూశారు కదండి వెళ్ళే దారి ఎలాగుందో, చాలా అందంగా ఉంటుంది. మొత్తం చుట్టూరు పచ్చదనంతో కొండలతో చాలా అందంగా ఉంటుందండి వెళ్ళే దారి. రోడ్డు కూడా ఇలాగా చాలా అందంగా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టే మనం మొత్తం పల్లెటూరులో ఉన్న రోడ్లన్నీ దాటేసి హైవే మీదకి వచ్చామండి. ఇది లంపసింగి అరకు వెళ్తుంది అనమాట ఆ రోడ్డు. ఇది ఈ దారి కూడా వెళ్ళడానికి భలే అల్టిమేట్గా ఉంటుంది అనమాట చూడడానికి, చుట్టుపక్కల కొండలతోటి. మా ఊర్లో ఉన్నాను చూపండి, ఈ ఎండ ఏమాత్రం కాయలేదు. కానీ ఇక్కడికి వచ్చాక సూర్యమయమే భగభగమని మండిపోతున్నాడు అనమాట. ఇంకోండి హైవే నుంచి అడవిదారిలోకి వచ్చామన్నమాట మనం. ఇంక ఈ రూట్లో పడ్డామంటే అండి మన క్యాంపింగ్ ప్లేస్కి ఎంత దూరం లేదు, దగ్గరకు వస్తున్నట్టే. ఎంత బరువు ఉన్నాయో. ఫైనల్లీ మన క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వస్తామండి. సామానం కూడా తెచ్చాను, ఇంకా బండికి ఒక లగేజ్ ఉంది, అది ఒకటి తేవాలి. చూసారా లొకేషన్ ఎలాగుందో, మామూలుగా లేదు కదా. ముందు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన తేడా, ముందు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన దానికి తేడా ఏంటంటే, ముందు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు తేడా ఏంటంటే నీళ్ళు పెద్దగా ఉండేది కదా, ఇప్పుడైతే చాలా నీరు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ అడుగు మధ్యలోనే సోలోగా క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నానండి, అది కూడా నైట్ అంతమాను. ప్లేస్ తగ్గట్టే అడ్వెంచర్ కూడా అదిరిపోయింది కదా. అసలు కష్టం ఏంటంటే అండి లగేజ్ అంతా ఇక్కడ మోసుకొచ్చేటప్పటికి సరదా తీరిపోయింది అనమాట. కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ చూసి ఆ కష్టం అంతా ఒకసారి ఎగిరిపోయిందండి. అంత బాగుంది విజువల్ పరంగానే. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయి ఉండేది, ఇప్పుడు వర్షం పడింది కదండి, వర్షం వల్ల వాటర్ పెరిగింది, లొకేషన్ కూడా చాలా అందంగా ఉంది. మన అశ్వగాడిని ఇక్కడ వదిలేద్దామండి, ఎందుకంటే దిగడానికి బండి అక్కడికి వెళ్తాం, మన లగేజ్ అయితే వెళ్ళిపోద్ది, లగేజ్ మోసుకుని వెళ్ళిపోదాం.
మన అశ్వగాడిని అయితే ఇక్కడే పెట్టేద్దామండి. దీన్ని సేఫ్టీగా ఏం చేద్దామంటే ఇది తెచ్చాను, వాటర్ ప్రూఫ్ కవర్ తెచ్చాను అనమాట మన అశ్వగాడికి. ఇది కప్పేసేసి మన క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సైలెన్సర్గా అంటుకున్నది తోలు దిగిపోతుంది. అశ్వగాడికి వర్షం వచ్చినా వరద వచ్చినా సరే ఏమీ అవ్వకూడదని అలా ప్లాన్ చేశాను. అయ్యి బాబు చెమటలు తెగబట్టేసినాయి సామానంతా దిద్దేపటికి. చీకటి అడిపోయేలా ఉందండి. మనం తొందరగా క్యాంపింగ్ అంటే అది వేసేద్దాం. మనం నైట్ పడుకోవడానికి అయితే క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. క్యాంపింగ్ టెంట్ మొత్తం వేసేటప్పటికి తలపేనం తోక్కొచ్చిందనమాట. ఇలా ప్లాన్ చేశానండి క్యాంపింగ్ టెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే తినడానికి ఏదైనా స్నాక్స్ వండుకుందామండి. ఎందుకంటే నేను అసలు ఏం తినలేదు. పొద్దున్న అయితే అరకొర తిన్నాను, మధ్యాహ్నం అయితే అసలు తినలేదు. ఏదోటి స్నాక్స్ తయారు చేసుకుందామండి. మేసా ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చండి. రిలాక్స్ అవుతా మంచిగా స్నాక్స్ వండేసుకుందాం. అది టేబుల్ కూడా రెడీ. ఓ షట్, మిల్ మేకర్లు ఇచ్చానండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా నానబెట్టి చిన్నగా స్నాక్స్ చేసుకుందాం. సరిపడిగా నీళ్ళు వేసండి. దీన్ని నానబెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా టైం మిగులుతుంది. ఓయమ్మా కొన్ని నీళ్ళకి ఉబ్బిపోయినట్టు వెనకాల వాటర్ వెళ్తుంది కదండి, దాని సౌండ్ అయితే అబ్బాబ్బా వినటానికి ఇన్ని సొంపుగా భలే ఉందండి. కానీ ఒకటే, నేను ఒంటరిగా ఉన్నాను కదా, చీడడి కొలిది ఎలా ఉంటుంది ఈ ప్రదేశం అంతా అన్నదే కొంచెం భయంగా ఉంది. ఎలాగ మిల్లి మేకర్లు అది నానబెట్టేసాం కదండి, ఈ నానతో ఉంటే మనం ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే గ్యాస్ అంటించి రైస్ అది కుక్ చేసుకుందామండి. ఎందుకంటే ఈరోజు మనం వండాల్సింది చాలా ఉందండి, చాలా టైం అయిపోద్ది. పైగా ఒకరు ఉన్నాం కాబట్టి ప్రతిదీ కావాలని వండేసుకుందాం. చిన్నగా చీకటి ఆడుతుందండి. ఈ గ్యాప్లో గ్యాస్ బండి అంటించేసుకుని రైస్ అది వండేసుకుందాం. ఉండి కొలిది చీకటి అడిపోతుందండి. తప్పులేదు, గ్యాస్ లీకేజ్ అయిపోయింది. ఇది ఇలాగే వెళుతుంది. ఈ రకంగా వెళితే ఎలాగా, దీని చుట్టూరు ఎలగాలి కానీ బయటికి వెళుతుంది. బండిలో వేసి తెచ్చాం కదండి, కుదుపులకి కానీ ఏదన్నా అయిందంటావా అసలు? అంటే మంట కింద అంటుకుంటుంది, పైన అంటుకోవట్లేదు. ప్రతిసారి ఈ గ్యాస్ బండి ఏటో కాల్చేస్తుంది మనల్ని. పక్షులు కూడా గూటికి వెళ్ళిపోతున్నాయండి. మన గ్యాస్ బండి ట్రబుల్ ఇచ్చింది కదండి. ఈ వారకు వచ్చాను, పొలాల గట్ట ఏమైనా ఉన్నాయో తీసుకెళ్తారని. ఇక్కడ పొలాలు ఉన్నాయి కానీ నా భయం ఏంటనుకుంటున్నారు, తెలియని అడవిలోకి వచ్చాం. ఏయో పొరగా పుట్ట ఉంటాయి, అదే నా భయం. ఈ ఎండి చితికిలు కాదు నానిపోయి, ఈ అంటుకోవు కూడా. ఈ నానిపోని చితికిలి గ్యాస్ బండి ఇలా దెబ్బేద్ది అనుకోలేదు. నేను వచ్చే ముందు రోజేనండి ఇక్కడ వర్షం కురిసింది, అందుకే వాటర్ చూసారా, వాటర్ కూడా ఎక్కిపోయింది అనమాట. పైగా ఇక్కడ పొలాలన్నీ నానిపోయి ఉన్నాయి, చితికిల్లా ఉన్నాయి కానీ తడిసిపోయి ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను ఒక్కడున్నాను. పైగానే ఎక్కడికి వెళ్తారన్నా చాలా దూరం వెళ్ళాలి, ఏదన్నా తెచ్చుకుందరన్నా. అదిగో
మంట బయటికి అంటుకుంటుంది, ఇందు నుంచి వస్తలేదు. అది చాలా డేంజర్. ఇది కింద అంటుకుంటుంది. కింద ఇలాంటి మంటలో పెట్టామంటే మనకే డేంజర్, ఏమవుద్దో తెలీదు. రిస్క్ తీసుకుందామా? ఇది ఫ్లేమ్కి అంటుకోలేదు. ఇది మంట దీనికి ఫ్లేమ్ ఉంటుంది చూడు, ఆ ఫ్లేమ్కి అంటుకోలేదు. ఈ చుక్కల నుంచి ఉంటుంది కదండి, ఆ చుక్కని చిక్కల నుంచి వెళ్ళాలి అది ఫైర్. ఇంకా ఆరిపినా సరే గ్యాస్ మొత్తానికి అంటుకుపోతుంది. అదిగో నేను ఆరిపోయాను అప్పటికే. పరిస్థితి మనకు అనుకూలంగా లేదు ఈరోజు అనుకుంటున్నాను నేను. ఏం చేద్దామంటే మన క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేద్దామండి. చేసేది ఏమీ లేదు మరి. బా ఇలా జరిగింది ఇటు. ఇంకోటి ఎటు చెప్పనా, పురుగులు తెగ ఉన్నాయండి ఇక్కడ. నేను లైట్ బిగించగానే క్యాంపింగ్ దాంట్లో లోపలికి వచ్చేస్తాయి. లైట్ బిగించేసిన జిప్పేసేలా అంతే. మన క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేసాను. మతి లేదు నాకు ఈరోజు, ఏం చేయాలో అర్థమవుతలేదు. బయట ఒకసారి చూసారా, లైట్ వేసాను కదండి, పురుగులు తెగ వచ్చేసినాయి. మొత్తం పురుగులే. ఈ పురుగుల్లోని మీరు అక్కడ పురుగు చూస్తున్నారు చూడండి, అదే అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పురుగు. ఇలా చూడండి, అది ఏం చేస్తుంది తెలుసా? అది ఎక్కడ నలుపుకున్నా, అది పడ్డకాడ ఎక్కడ నలుపుకున్నా అక్కడ మచ్చలు వచ్చి మొత్తం చాలా దారుణంగా మారిపోద్ది. అంటే కొంట్లో కూడా పడకూడదు, అది యాసిడ్తో సమానం అంట. మన గ్యాస్ బండి ఇక్కడికి వచ్చాక ఇలాగ హ్యాండ్ అనుకోలేదండి అసలు. నలుగురు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది కానండి, ఒంటరికి వచ్చినప్పుడు చాలా సరదా తీరిపోద్ది అనమాట. ఎలా ఉంటుందంటే సిచ్యువేషను చాలా డిఫికల్ట్గా, ఏం చేయాలో ఏంటో అర్థమవుతుంది, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాగ అయిపోద్ది పరిస్థితి. మిల్లు మేకర్లు కూడా నానిపోయి ఉన్నాయి. ఇట్లా చక్క ఏదో వండుకుందారు అనుకున్నాను. వండుకోవడానికి మంట లేనప్పుడు ఎలా వండుతాను. ఇంకా లాస్ట్కి అండి ఇంకొకసారి ట్రై చేద్దామండి. గ్యాస్ బండ్ మళ్ళీ బాగా అంటుకుంటే పడలేదు, ఇంకా అంటుకోపోయిందంటే ఇంకో మనం ఏం చేయలేము. ఇంకా దేవుడా దేవుడా ఏంటి నాకు పరీక్ష. మన అశ్వగాడు ఉన్నాడా అక్కడ? కాపాడతలేదు అశ్వగాడు. ఇక్కడికి వాటర్ ఏమైనా పెరుగుతుందా? లేదులే, వాటర్ కూడా ఏం పెరుగుతలేదు. పురుగుల మట్టికి దండిగా ఉన్నాయి. అయ్యో బాయ్, నిశ్శబ్దం, చాలా భయానకం. ఏ మూల నుంచి ఏం చూస్తుందో కూడా తెలీదు. అంత అడవి లోపలికి వచ్చేసాను. ఈ మాత్రం దానికి లగేజ్ అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చాను. నా ఓపికి కాకపోతే పురుగులు అయితే దండిగా ఉన్నాయండి. పురుగులు చూడండి ఒకసారి, దండిగా ఉన్నాయన్నమాట. మంచిగా మంట ఉంటమైతే ఒక కూర వండేసుకుందాం. పైన చూసారా, చందమామ అనుకుంటున్నారా? కాదు, ఒక స్టార్ అన్నమాట. అది మనకు తోడు. ఆఖరిగా చిన్న ప్రయత్నం అండి. దీన్ని బిగించాను, కొంచెం అటు ఇటు తిప్పాను, కొంచెం ఇటు అటు తిప్పాను. ఇలా తిప్పితే గ్యాస్ లీకేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా తిప్పితే టైట్ అనమాట. పూర్తిగా టైట్ చేశాను. దమ్మని పేలిపోదు కదా, అదే భయం వేస్తుంది నాకు. లేదు, గ్యాస్ ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి వస్తలేదు, కింద నుంచి వస్తుంది గ్యాస్. మా జీవితం అంతే. అన్ని రోజులు మనమే అవ్వండి, కర్మ ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. అమ్మా, నేను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, ఆకలి వేస్తుంది. నిజం చెప్పాలంటే సామానం మోసుకొచ్చేటప్పుడే కొళ్ళు తిరిగిపోతున్నట్టు అయిపోయింది అనమాట. డైట్ చేస్తున్నాను కదా, షుగర్ ఒకటి తీసుకోను, దానివల్ల కొళ్ళు తిరిగినట్టు కూడా అవుతుంది. ఫ్రూట్స్ ఏమైనా తింటే సరిపోతును. నేను మధ్యాహ్నం కూడా తినలేదు ఏ ఫ్రూట్స్ను. అవును అమ్మ, ఇది ఇప్పి సుదిలేసాను. కిందంటే పోతుందండి, ఇదైతే అవ్వదు. ఇంకా మనకి ఈరోజు ఖచ్చితంగా డెఫినెట్లీ ఉపవాసమే. పొద్దున్నే లేచి పొలాలు ఏమన్నా ఏరుకొచ్చి, అంటే కొంచెం బయటికి వెళ్ళి ఏరికి రావాలి. ఇప్పుడు ఏరాలన్నా నాకు తడి పొలాలే కాపాడుతున్నాయి. పైగా ఇది అదంతా అడివే, పాములు గట్ట ఉన్నాయంటే మన పెళ్ళి అయినట్టే. మనం మోసుకెళ్తా కూడా ఎవరు ఉండరు, కనీసం ఫోన్ చేద్దరన్నా మన మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. అది అసలు దరిద్రం. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెషల్గా మంచిగా వండుకుందాం అనుకున్నానండి. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పన్నీర్ దమ్ బిర్యానీ వండు అనేసి. పన్నీర్ దమ్ బిర్యానీ వండాలంటే ఒక్కడున్నాను కదా, ఎక్కువ ప్రాసెస్ అని చెప్పి పన్నీర్ ఫ్రైడ్ రైస్ వండుకుందాం మంచిగానే, అది కూడా అనేసి అనుకున్నా. అందుకే అన్నీ తెచ్చాను. తీరా చేస్తే గ్యాస్ బండ్ ఇలా చేసింది.
ఏం చేద్దాం అన్నట్లోని ఇప్పుడు ఏదో తింటే కొంచెమైనా ఒప్పుకోద్దండి, ఖచ్చితంగా తినాలి. ఒకటి ఆప్షన్ అయితే ఉంది నా దగ్గర, మనం ఫ్రైడ్ రైస్ కోసం తెచ్చిన క్యారెట్ అవి కట్ చేసుకుని తిందాం. ఇంకా అయ్యే ఉన్నాయి, ఇంకా అదే ఆప్షన్ ఉంది తినడానికి. ఈ క్యారెట్లు ఇవి ఉన్నాయి, ఈ శుభ్రంగా కడిగి కట్ చేసుకుని తిందాం. కొంచెం కాసేపు అయినా ఆకలి కాపుతుంది. అలాగే దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అది చూపిస్తాను ఉండండి. ఇవే అన్నమాట. ఇవి ఎంతకీ ఏమనుకుంటున్నారు, ఇవి దానిమ్మకాయలు 2 తెచ్చుకున్నాను. 2 ఎందుకు తెచ్చుకున్నాను తెలిసానండి, నేను డైట్ చేస్తున్నాను కదా, పైగా నేను చాలా దూరం వచ్చాను, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా టైం అయిపోద్ది. అందుకనే వెళ్ళేదారిలో టిఫిన్ అది తినకూడదని చెప్పి తెలివితేటలుగానే ఓట్స్ తెచ్చుకున్నాను అనమాట. పొద్దున్నే నానబెట్టుకుని తిందారని. దాంట్లోకి నంచుకోవడానికి, అంటే దాంట్లోకి కొంచెం దానిమ్మ గింజలు ఒలిచేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అయ్యే ఉన్నాయి ఆప్షన్ నాకు, కాబట్టి పొద్దునకేమో ఒక దానిమ్మకాయ ఉంచుకుని ఇప్పుడు దానిమ్మకాయ క్యారెట్ అది తినేద్దాం. అసలు ఇలా జరుగుతుందని మీరు కూడా ఊహించి ఉంటారు కదండి, ఊహించలేని జరిగింది. ఓ షట్, అన్నీ అనుకూలంగా ఉండలేదు అబ్బాయి. ఇక్కడ ఈ శుభ్రం అయిపోయి మంచి పని చేసాను. ఇంటికి వెళ్ళి తిందాంలే డైట్ అనుకుంటే సంక నాకపోదును. ఇవ్వండి దానిమ్మ గింజలు క్యారెట్ తినడానికి రెడీ అనమాట. ఈరోజు నైట్కి సర్వే అవ్వడానికి అండి, ఏమీ లేనప్పుడు బొలుసుగడ్డి తిన్నా పర్వాలేదంట. ప్రస్తుతానికి ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా లేకపోతే ఇంకా చూడాలి. పొద్దున్న లగేజీ మోయాలన్నా నా వల్ల అవుతుంది కాదు. సారీ అండి, మంచిగా ఫుడ్ వండి చూపిద్దారు అనుకున్నాను కానీ ఇలాగ అవుద్ది అనుకోలేదు. కర్మ. అమ్మ, ఇదంతా షుగర్ లెక్కలోకి వస్తుంది. ఇదే భోజనం. టైం ఎంత అవుతుంది అనుకుంటారా, పెద్దగా తెలుస్తలేదు కానీ కరెక్ట్గా 8 అయింది టైం. చాలా టైం అయిపోయింది. ఒకటి పొలాల కోసం ట్రై చేశాను, గ్యాస్ బండ్ అయితే 10 సార్లు ట్రై చేశాను, అది అవలే. దానివల్ల దానిమ్మ గింజలు తినగలిగానండి, క్యారెట్ తినాలంటేనే కొంచెం అది ఏదోలా ఉంటుంది. కొండ అంచు నుంచి ఒకరు చూస్తున్నారండి, ఎవరు అనుకుంటున్నారు, చందమామ ఇప్పుడే పైకి వస్తున్నాడు. కనీసం ఇది కూడా చేయకపోనుకోండి, మన బండి 200 కేజీలు. పొలంలో ఇక్కడ వర్షానికనే తడిసిపోయినాయి శుభ్రం, లేకపోతే పొలాలు పోగేసాను ఇదిలో వండుకుందాం. కానీ దాంతోపాటు ఇదంతా అడివే కదండి, ఎక్కడ ఏది ఉంటుందో మాకు సరిగ్గా తెలీదు. వచ్చేది 2వసారే. ఏదో కొడుపు ఆకలి తీరాలని చెప్పి మన్నీలు క్యారెట్తో కొడుపు నింపేసుకున్నానండి. ఈ ఆటకి అంతే. అదిగోండి మనకు తోడు చందమామ కూడా వచ్చింది. తిన్న ప్లేట్ సింపుల్ కడిగేసి తెలుసా, ఇంకా అంతే అయిపోయింది కడుగుతాం. మన మిల్లు మేకర్లు అన్నీ చేపలకి ఎరేసానమాట, ఎందుకంటే మనకు తినడానికి లేదు కదా, చేపలన్నా బతికితేనే తిని. అలా చూడండి, అది చీకట్లో లైట్ ఆరిపెత్తేనే ఎవరో ఆ లోపల నుంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవి చెట్లు లోపల నుంచి కట్టాను, అలాగుంది ఈ ప్రదేశం. నవ్వాలో ఏడాలో అర్థమవుతలేదు అనమాట. ఇప్పుడు తినకండి అలాగే ఉపవాసం ఉన్నాం కానండి, పొద్దున్నైతే ఉండక్కర్లేదండి. ఎందుకంటే ఓట్స్ తెచ్చుకున్నాం కదా సేఫ్టీకి, అవి తినేద్దాం కావాలి పొద్దున్నే. ఇప్పుడు ఏం చేద్దామంటే తయారు చేద్దాం దాన్ని. ఇంకోండి తెలివి ఇట్లా ఇంటికి తెచ్చు. ఏ ఓట్స్ నా డైట్లో తినే ఓట్స్. అసలు ఈ పాలని మరగబెట్టుకుని వేసుకోవాలి, కానీ మనం పొద్దున్న తినడానికి అయితే ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇందులో పురుగులు పడిపోతున్నాయండి, అది అలా ప్లాన్ చేశానండి. పొద్దునకైతే ఉపవాసం ఉండక్కర్లేదు, కానీ నైటే ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇంకోటి తెలుసా, సేఫ్టీకి అండి ఈ వాటర్ గట్ట పెరిగింది అనుకోండి సడన్గానే, క్యాంపింగ్ టెంట్ అది తీసి వెళ్ళిపోతానికే ఇది ఇట్టుకున్నాను అనమాట స్టిక్. దీని పైకి కానీ వాటర్ వచ్చిందంటే వాటర్ పెరుగుతున్నట్టు అనమాట. గ్యాస్ బండ్లాగా అది కూడా వాటర్ కానీ పెరిగింది అనుకోండి, ఇంకా ఇక్కడి నుంచి మనం ఏం చేయాలో కూడా అర్థమవుతావు. అంటే సడన్గా అన్నీ తీసేయాల్సి వస్తుంది క్యాంపింగ్ టెంట్ అన్నీ, కానీ ఎక్కువ ఫోర్స్తో కానీ వచ్చిందంటే తీయడానికి కూడా అవదు, కొట్టుకుపోతాను అలాగా.
మన అశ్వగాడు కాపాడుతున్నాడండి మీకు. నాకు నల్లగా ఏదో కాపాడుతున్నాడు అంతే. ఇంకెలాగో ఏదో ఒకటి సరిపెట్టుకుని తినేసాం కాబట్టి అండి. పైగా టైం కూడా చాలా అయిపోతుంది. చుట్టుపక్కల అన్నీ చెక్ చేసుకున్నాం. ఇంకా క్యాంపింగ్ ఇంట్లో దూరేద్దామండి. ఎందుకంటేనే బయట ఉండాలంటే కొంచెం భయం వేస్తుంది నిజంగా. ఇంత అడవిలో ఉండాలన్నా మీరు చెప్పండి, భయం మీద. క్యాంపింగ్ దాంట్లో దూరేసి పక్కది వేసుకుందామండి పడుకోవడానికి. బాబోయ్ లోపల పురుగులు వచ్చేసినాయి. మనకి దోమల నెట్ ఇందులోనే ఉంటుంది. మనకి దోమలు కూడా లోపలికి రావు మ్యాక్సిమం. పురుగులు లాంటివి వస్తాయి. ఇది ఏదో కొత్త ప్రోడక్ట్ తెచ్చిన మళ్ళీ నా ముఖానికి. ఇదే మన బెడ్. ఇలా సాగు తీసుకుంటే నాకు ఒక్కడికి ఈరోజు సరిపోద్ది. అది పక్క తలగడ కూడా సిద్ధమైపోయింది పడుకోవడానికి. పురుగులు మట్టికి కాల్చేస్తున్నాయి. అదండి అడవిలో క్యాంపింగ్ అయితే ఇలా జరుగుతుందన్నమాట. అసలు ఊహించలేని టిస్టులు ఎదురైనాయి మొత్తం. ప్లేస్ ఇంత అందంగా ఉంది కాబట్టి చాలా బాగా చేసుకుంటారు అనుకున్నానండి. కానీ మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే అది లైఫే కాదు కదండి. అందుకే ఇటువంటివి కూడా అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో కూడా ఎలా సర్వైవ్ అవుతాం అన్నదే మనకి క్యాంపింగ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్. అయితే మీకు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. కానీ డిసప్పాయింట్ చేసి ఉంటాను. డిసప్పాయింట్ చేసానో లేదో తెలియదు కానండి. నా 100% అయితే నేను ఎత్తున్నానండి చాలా జెన్యూన్గానే. మీరైతే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందుకోసమైనా మీ సపోర్ట్ ఇటువంటి టైంలోనే కావాలి. ఎందుకంటే నేను చేసిన చాలా వీడియోస్కి బాగుందని కామెంట్ పెడతారు. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా జరిగినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇంకా పడుకుందామండి, చాలా లేట్ అయిపోతుంది. ఇక సౌండ్ కూడా జోలపాట్లా ఉంది. ఇక్కడ ఇటు వాటర్ వెళ్తుంది కదా, అది ఎండనకే ఎనిసొంపుకో జోలపాట్లా ఉంది. దాంతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చాను కదండి ఈ ప్లేస్కి క్యాంపింగ్ చేయడానికి. ఒంటరిగా ఉండటం వల్ల అది కూడా అడవి మధ్యలోని కొంచెం భయం వేస్తుంది. మనిషి అన్నవాడికి ఖచ్చితంగా భయం వేద్దండి. అలాంటిది ఈ అడవి ప్లేస్లో ఒంటరిగా ఉండడం అంటే ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. ఇంకా గుడ్ నైట్ అండి, మీకు పొద్దున్న కలుద్దాం. గుడ్ నైట్ అండి. మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలండి నా కష్టానికి గుర్తింపుగా. ఒంటరిగా ఫ్యాన్ తోడు, చమమ తోడు, ఈ పురుగులు తోడు అనమాట నాకు. ఇప్పుడు నిజానికి నిద్ర పట్టాలి. ఒంటరిగా ఉన్నాను, ఎక్కువ శాతం అలవాటు లేని ప్రదేశంలో నిద్ర బేగా పట్టదు. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 3 అవుతుంది. బయట వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అబ్బబ్బబ్బా వర్షం కురిసేస్తుంది బయట. అది వర్షం పడిపోతుంది గట్టిగానే. అరే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. ఇవన్నీ బయట వదిలే. ఎక్కడ సామాను అక్కడ వదిలేసాను నేను. లైట్ ఇప్పటికి కానీ అయిపోయినాక వర్షం లోపలికి వచ్చేది. నీరు పెరిగిందో తగ్గిందో వెళ్తలేదు. వాన సడన్గా వచ్చి నిద్రంతా లేపేసింది. తీరా చూస్తే వానే లేదు, లైట్గా పడుతుంది అనమాట. శుభ్రం సర్దేసి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. రాత్రి కరెక్ట్గా 3ంటికి మొదలైందనమాట వర్షం. ఆ వర్షం దెబ్బకి నిద్ర అంతా పోయింది. పైగానే
ఆ తర్వాత నిద్ర పట్టదండి, అసలు కోమాకి వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఉండి చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశం అంతా. రాత్రి కురిసిన చిన్న చిన్న చినుకులకి అండి వాటర్ అనేది ఇంకా పెరిగిందనమాట ఫోర్సు. దానికి తోడు జలపాతం వెళ్ళే సౌండ్ ఏంటండి, భలే పట్టేసిందండి నిద్ర. అసలు నేను తినలేదు అన్న మాట మర్చిపోయాను అనమాట. కొడుకు నిండా తినలేదు, కానీ బాగానే నిద్ర పడేసిందండి. ఎందుకంటే నేను బాగా అలసిపోయాను కదా దానివల్ల. ఇక్కడ చిన్న చిన్న గొయ్యలు గోతులు చాలా ఉన్నాయి. చేపలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి, కానీ మనకు కాపాడతలేదు అంతే. మన క్యాంపింగ్ జ్ఞానం చూడండి ఎంత అందంగా ఉందే. కానీ ఇప్పుడు లేచిన తర్వాత ఆకలేస్తుందండి బీభత్సంగా. వెళ్ళి ఏదైనా పొందుపొలు తీసుకుని మొహం కట్టుకొని మనం ఓట్స్ తినేద్దామండి. ఎందుకంటే గ్యాస్ సరిగ్గా పని చేస్తలేదు. టీ పెట్టుకుందరనుకున్నాను కానీ అది కూడా పని అవ్వదు. అందుకే ఓట్స్ తినేద్దాం. ఆ రాయల కింద చూడండి గుహల్లాగా ఎలాగ ఏర్పడ్డాయో. ఆ కింద ఖచ్చితంగా పాములు ఉంటాయి. ఇక్కడ ఎంత అడుగు ఉంది కానండి ఓకే ఆ చెట్టు కాపాడతలేదు. ఎవరినైనా ఇదేదో చెట్టు ఉంది, కడిగితే ఉంటామో పోతామో తెలియదు. దీంతో కడిగి చూద్దాం. పాలు కారిందల్లా పత్తి ఇష్టమే, కానీ పాలు కారలేదు అనుకో ఇష్టం కాదు. ఇది బాగానే ఉంటుంది అనుకుంటా. పాలు ఏం కారతలేదు. ఈ అడవికి రాజు నేనే, ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ. బ్రష్తో కడిగేదానికేనండి పొల మొక్కలతో కడిగేదానికి చాలా తేడా ఉంటుంది తెలుసా. బ్రష్తో కడిగితే పొలులేమో చాలా సున్నితం అయిపోతాయి, అదే పొంది పువ్వులతో కడిగితే చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. అది తేడా. పక్క నాటు స్టైల్లో మొహం అయితే కడిగేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే దానిమ్మకాయని కోసుకుని ఓట్స్ తినాలి. దానిమ్మకాయని సమానంగా 4 బద్దలు కోసాం అనుకోండి, బేగ వచ్చేద్ది గింజలు. ఇందులోంచి గవలు ఒలిచేయాలి. ఎందుకంటే కొడుకులు ఎలకర పడిగిరేస్తున్నాయి. రాత్రి గ్యాస్ లేక తినలేదు కదా దానికి తోడు. ఇంకోటి ఏంటి తెలుసా, మన పొద్దున్నే ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే టీ పెట్టుకునే వాళ్ళు. ఈ పాల కాదు, డైరెక్ట్ బ్రేక్ఫాస్టే. ఇవే మన ఓట్స్ ఇందులో వేసుకుని తింటారా. ఈ ఓట్స్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఎలా చూడండి, గింజలు కొన్ని కూడా పోకూడదు బయట. గడ్డి గడేసింది. నేను వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఓట్స్ తింటాను. మన ఓట్స్ రెడీ తినడానికే. సూర్యపై అడిగోండి పైకి వచ్చేస్తున్నాడు. ఏదేమైనా కింద కూర్చుని తింటే ఆ మజానే వేరండి. బా చాలా బాగుంది. ఈ ప్రకృతి మధ్యలో ఒంటరిగా ఏమన్నందండి. రాత్రి అంతమానం ఆకలితో ఉండి ఇలా ఉదయం లెగ్గానే తింటుంటే మొహలే లేదని. అమ్మేసా బ్రేక్ఫాస్ట్ అయితే మనస్ఫూర్తిగా కంప్లీట్ చేశానండి. ఇక నాకు చాలా ఓపిక వస్తుంది అనమాట. ఇంకేం చేయాలంటే మన సామాన్ అంతా చక్క పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరాలండి. ఎందుకంటే సూర్యమయ ఉండుకోల్ది పెద్దోడు అయిపోతున్నాడు. అదే అండి అడవిలో క్యాంపింగ్ అయితే ఇలా జరిగింది. అసలు మీకు ఈ వీడియో ఎలాగ అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చాలా అనుకున్నాను చాలా బాగా చేద్దారని, కానీ ఇలాగ అవుద్దని అసలు నేను అనుకోలేదు. అందంగా ఫుడ్ వండుకుంటాం అయితే నాకు ఇంకా బాగా నచ్చేసింది. కానీ అది ఒకటే మిస్ అయింది. మరి మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కరిని అడవిలో ఉంటాం, అది మీకు ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఉంటానండి. నెక్స్ట్ మంచి మరొక క్యాంపింగ్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. ఈ తప్పులన్నీ మళ్ళీ రైట్ చేసుకుని కొత్త క్యాంపింగ్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్, ఉంటానండి.